ప్రకటిస్తున్నాం. 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు, అంటే 3, 6, 7 3 రోజుల పాటు సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క పరీక్షను నిర్వహించుకోవడం జరిగింది. 5 సెషన్స్లో ఈ యొక్క పరీక్షను సుమారు 84 సెంటర్స్లో, అంటే తెలంగాణలో కూడా ఒక సెంటర్ కూడా తీసుకోవడం, అక్కడ కూడా ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది. మొత్తం 84 సెంటర్లో ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు వెల్లడిస్తూ ఉన్నాం. గణాంకాల్లోకి వెళితే ఈ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల కోసం ఈ ఏపీ ఎప్సెట్ పరీక్షను తీసుకున్న విద్యార్థుల గణాంకాలు. ఈ యొక్క పరీక్ష కోసం సుమారు 83,820 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 78,066 మంది ఈ యొక్క పరీక్షకు హాజరు కావడం జరిగింది. ఈ 78,066 మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షకు హాజరైతే 72,488 మంది విద్యార్థులు అర్హత సాధించారని చెప్పి కూడా తెలియజేయడానికి చాలా సంతోషిస్తాను. అంటే సుమారు 92.85%, అంటే 93 ప్రమాణమి 93% మంది విద్యార్థులు దీంట్లో ఈ యొక్క పరీక్షలో క్వాలిఫై అవడం జరిగింది. ఈ యొక్క 83,000 మంది ఎవరైతే రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో ఇందులో 55,728 మంది మరి బాలికలైతే 27,374 మంది మరి బాలురు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ ఏపీ ఎప్సెట్ 21 ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఈరోజు మనం ప్రకటిస్తూ ఉన్నామో, ఇది ఒక రికార్డు సమయంలో, అంటే 7 సెప్టెంబర్ ఈ యొక్క పరీక్షలు పూర్తి చేసుకోవడం జరిగితే ఈరోజు 14, అంటే ఒక వారం రోజుల్లోనే ఈ యొక్క పరీక్ష మరి దాని వాల్యుయేషన్ కానివ్వండి, ట్యాబ్యులేషన్ కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఈ యొక్క కసరత్ అంతా పూర్తి చేసుకొని కీ పెట్టి ఆన్లైన్లో కీ పెట్టడం జరిగింది. కీకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ జవాబులు కూడా తీసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఆ కీ కరెక్షన్స్ కూడా చాలా తక్కువ, మరి ఏమైనా తప్పులు కానివ్వండి, లేకపోతే డబుల్ ఆన్సర్స్ కానివ్వండి మరి రావడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, కీ మరి ఆన్లైన్లో పెట్టి ఆ కీ సంబంధించినటువంటి సమాధానాలు తీసుకొని అన్నీ కరెక్ట్ చేసిన తర్వాత 7 రోజుల్లోనే ఈ యొక్క పరీక్షా ఫలితాలని ఈరోజు ప్రకటించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి 93% మంది ఈ యొక్క పరీక్షకు అర్హత సాధించారు. సో దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా త్వరలోనే చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఈ ఎప్సెట్ 2021 పరీక్షకు సంబంధించినటువంటి కమిటీ టీం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, ముఖ్యంగా జేఎన్టీయు కాకినాడ ఈ యొక్క ఐ థింక్ దే ఆర్ ఆన్ లైవ్. సో వాళ్ళు రియల్లీ దే హావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. మరి ముఖ్యంగా 5 సెషన్స్లో ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితుల్లో మరి 5 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభను కొలమానం చేసే సమయంలో కూడా మరి ఏ విధంగా దీన్ని తీసుకోవాలని చెప్పి చాలామంది విద్యార్థులు మరి మా పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి మాకు తక్కువ స్కోర్ వస్తుందేమో, కాబట్టి కొన్ని సెషన్స్లో పేపర్ చాలా సులువుగా వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పి ఒక అపోహ ఉంటుంది. నేను ఇదివరకు కూడా ఇంజనీరింగ్ పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసేటప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ నార్మలైజేషన్తో అంటే ప్రతి పేపర్లో కూడా ఆ టఫ్నెస్ ఏదైతే ఉన్నా కూడా హైయెస్ట్ మార్క్స్ కోడ్ తర్వాత లోయెస్ట్ మార్క్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ 2 తీసుకోవడం, ప్రతి పేపర్కి మధ్య ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని నార్మలైజ్ చేస్తూ
అన్ని పేపర్లో ఉన్నటువంటి ఆ టఫ్నెస్ కానివ్వండి, సులభతరంగా ఉన్న పేపర్ కానివ్వండి, అన్నీ సమానంగా చేసే ప్రక్రియలో కూడా ఒక నార్మలైజేషన్ కూడా చేపట్టడంలో మేము గమనించింది కూడా చాలా ఆల్మోస్ట్ ఒక 58 ఈజ్ ఏ మార్క్ వాట్ వీ హ్యావ్ టేకెన్ యాజ్ ఎ నార్మలైజేషన్ ఫ్యాక్టర్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్ ఆల్ 5 సెషన్స్. 5 సెషన్స్లో అలాగే ఉంది. సో ఇట్ షోస్ దట్ దెర్ ఈజ్ అబ్సల్యూట్ కన్సిస్టెన్సీ ఇన్ సెట్టింగ్ ద పేపర్. 5 సెషన్స్లో పేపర్లు ఏవైతే సెట్ చేయడం జరిగిందో అన్నీ అబ్సల్యూట్గా ఉన్నాయి. అంటే నార్మలైజేషన్ తీసుకొని చేస్తున్నా కూడా నార్మలైజేషన్ వాల్యూ కూడా అంతే వచ్చింది. సో కాబట్టి దాని గురించి విద్యార్థులు మరి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు కొద్దిసేపట్లో ఈ టాప్ 10 ర్యాంక్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క గణాంకాలు ఏవైతే నేను చెప్పడం జరిగిందో మరి కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఫిగర్స్ లాస్ట్ ఇయర్ లేదా అదే బట్ ఇంజనీరింగ్ ఉంది ఓవరాల్గా వెన్ వీ కంపేర్ విత్ ఇంజనీరింగ్ ఫీల్డ్, ఇంజనీరింగ్లో మరి ఈ సంవత్సరం 21-22 ఇంజనీరింగ్తో కంపేర్ చేస్తే ఇంజనీరింగ్లో 80.62% క్వాలిఫైడ్ పర్సంటేజ్ ఉంటే ఇక్కడ ఇది 92.85% వచ్చింది. సో అదే ఎంసెట్ తీసుకుంటే కూడా 19-20 ఎంసెట్లో 80.46 when compared to this year 21-22 it is 92.85. సో ఆల్మోస్ట్ 12% అధికంగా విద్యార్థులు మరి దీంట్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆల్సో ఆల్మోస్ట్ 7,000 మంది అదనంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 65,910 మంది క్వాలిఫైడ్ అయితే 19-20లో 21-22 19-20 20-21 21-22 అంతేగా. సో ఇట్ ఈస్ 72,488 అంటే ఆల్మోస్ట్ ప్రమాణమి 6 నుంచి 7,000 మంది అదనంగా క్వాలిఫై అయినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది రిజల్ట్. సో ఈ వెబ్సైట్లో మరి పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ కూడా ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇవి యూ కెన్ డౌన్లోడ్ దిస్ ర్యాంక్ కార్డ్స్ వెబ్సైట్ నుంచి రేపటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ AP EPSET 2021 committee team, on my own behalf I sincerely thank the chairman APSHI, Commissioner Technical Education, Commissioner Intermediate Education, Vice Chancellor JNTUK and Chairman AP EPSET 2020, Secretary APSHI, Special Officers, officials of APSHI, District Administration, Police officials and RTC and Medical Department. సో ఈరోజు ఈ యొక్క EPSET అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష ఫలితాలకు ప్రకటించడానికి మరి ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు మనకు హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. అట్లాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు శ్రీ సతీష్ చంద్ర గారు ఉన్నారు. అట్లాగే మరి ఇంకొక ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారు వారు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొంటుండడం చాలా సంతోషం. మరి అంతేకాకుండా వైస్ చైర్మన్ మరి APSHI, Secretary APSHI, special officers and all the members of the APSHI were also present here. So I place on record my appreciation to the convener, the co-conveners, coordinators of AP Online and TCS ION Center for successfully conducting this examination despite this difficult situations. అంటే అందరికి తెలుసు ఈ COVID-19 ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రోటోకాల్స్ తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఆ యొక్క ఫిజికల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, శానిటైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ ప్రెమిసెస్ కానివ్వండి, అట్లాగే మరి మాస్క్స్ మరి సప్లై చేయడంలో కానివ్వండి, అన్నీ
మరి తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఈ యొక్క పరీక్షను, ఈ యొక్క ఏపీ ఎప్సెట్ను ఆన్లైన్లో నిర్వహించడం అనేది ఒక సవాలు. అయినా కూడా సక్సెస్ఫుల్గా మరి ఈరోజు నేను ఎవరికైతే థ్యాంక్స్ చెప్పానో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అండ్ ఐ గో ఆన్ రికార్డ్ ఆల్సో, నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ ఎక్సెప్ట్ అదర్వైజ్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఒకరా ఇద్దరు మొత్తం 5 మంది పాజిటివ్గా టెస్ట్ అయిన పరిస్థితులు నేను చెప్పడం జరిగింది. సో వారికి మళ్ళీ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి వస్తే నోబడి, నాట్ ఈవెన్ వన్ సింగిల్ కేస్ వాజ్ ఫౌండ్ పాజిటివ్ డ్యూరింగ్ ది కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. హౌఎవర్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ది ప్రికాషన్స్, ఐసోలేషన్ రూమ్స్ కానివ్వండి, ఈ యొక్క ఫిజికల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, ఇవన్నీ మరి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పరీక్షలను మరి చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంకా దెన్ విల్ గో ఫర్ అనౌన్స్మెంట్ ఆఫ్ టాప్ 10 ర్యాంక్స్. Top 10 ranks in agriculture and pharmacy in AP EPSET 2021. First rank goes to Chandam Vishnu Vivek. He is from East Godavari. Second rank Rangu Srinivasa Kartikeya. He is from Anantapur. Third rank goes to Bolineni Vishwas Rao. He is from Hanmakonda, Warangal, Telangana. And fourth rank Gajjala Samihena Reddy. He is also from Hyderabad, Rangareddy, Telangana. And fifth rank Kasa Lahari Ammai. She is also from Hyderabad, Telangana. Sixth rank Kasindala Chaitanya Krishna. He is from Guntur. Seventh rank Nutalapati Divya. She is from Guntur. Eighth rank Kalyanam Rahul Siddharth. He is Siddipet. Ninth rank Tadisina Sai Reddy. He is from Nalgonda. 10th rank Gadde Vidit. He is from Guntur. These are the top 10 ranks in agriculture and pharmacy. Surprisingly 8 are boys. So then CDs. releasing of CD. రిజల్ట్స్ సీడీ ఇది. సో దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ కూడా చెప్తాం. థ్యాంక్ యూ. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ Sir, general password is to open the CDs. దిస్ ఇస్ ద పాస్వర్డ్ సార్. పాస్వర్డ్ ముందు 2 ఉంటాయి మనం వాళ్ళకి చెప్పండి. AETGB #8. AETGB #8. Done? మా ఆఫీస్ చైర్మన్ గారు టీ స్నాక్స్ ఇస్తారట. సరే టీ స్నాక్స్
ఇక్కడేనా అంతే ఇక్కడేనా ఇక్కడ మన బయట మన రూమ్కి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఎనీథింగ్ అందరు వచ్చినారా? ఏదండి పీసీ గారు కూడా ఉన్నారా? ఉన్నారు బేసిక్గా. థ్యాంక్ యూ ఆల్ ద టీమ్ ఆఫ్ JNTU Kakinada. Very nice, good job done. So successfully for the second consecutive year you have shown a good performance without any problems and duly maintaining the integrity of the examination and the standards of the examination. So I congratulate the convener and all the team and the Vice Chancellor JNTU Kakinada. Thank you. థ్యాంక్ యూ సార్. ఎంటైర్ టీమ్ అట్ JNTU Kakinada. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. APSI, special officers, officials of APSI, district administration, police officials and RTC and medical department. సో ఈరోజు ఈ యొక్క ఎప్సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష ఫలితాలకు ప్రకటించడానికి మరి ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు మనకు హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. అట్లాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ గౌరవనీయులు శ్రీ సతీష్ చంద్ర గారు ఉన్నారు. అట్లాగే మరి ఇంకొక ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారు కూడా వారు కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొంటుండడం చాలా సంతోషం. మరి అంతేకాకుండా వైస్ చైర్మన్ మరి APSI, secretary APSI, special officers and all the members of the APSI were also present here. So I place on record my appreciation to the convener, the co-conveners, coordinators of AP Online and TCS ION Center for successfully conducting this examination despite this difficult situations. అంటే అందరికి తెలుసు ఈ కోవిడ్ మరి 19 ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రోటోకాల్స్ తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఆ యొక్క ఫిజికల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, శానిటైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ ప్రెమిసెస్ కానివ్వండి, అట్లాగే మరి మాస్క్స్ మరి సప్లై చేయడంలో కానివ్వండి, అన్నీ మరి తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఈ యొక్క పరీక్షను ఈ యొక్క ఏపీ ఎప్సెట్ను ఆన్లైన్లో నిర్వహించడం అనేది ఒక సవాలు. అయినా కూడా సక్సెస్ఫుల్గా మరి ఈరోజు నేను ఎవరికైతే థ్యాంక్స్ చెప్పానో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అండ్ ఐ గో ఆన్ రికార్డ్ ఆల్సో నన్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ ఎక్సెప్ట్ అదర్వైజ్ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఒకరా ఇద్దరు మొత్తం 5 మంది పాజిటివ్గా టెస్ట్ అయిన పరిస్థితులు నేను చెప్పడం జరిగింది. సో వారికి మళ్ళీ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి వస్తే నోబడి, నాట్ ఈవెన్ వన్ సింగిల్ కేస్ వాజ్ ఫౌండ్ పాజిటివ్ డ్యూరింగ్ ది కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. హౌఎవర్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ది ప్రికాషన్స్, ఐసోలేషన్ రూమ్స్ కానివ్వండి, ఈ యొక్క ఫిజికల్ డిస్టెన్సింగ్ కానివ్వండి, ఇవన్నీ మరి ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పరీక్షలను మరి చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంకా దెన్ విల్ గో ఫర్ అనౌన్స్మెంట్ ఆఫ్ టాప్ 10 ర్యాంక్స్. Top 10 ranks in agriculture and pharmacy in AP EPSET 2021. First rank goes to Chandam Vishnu Vivek. He is from East Godavari. Second rank Rangu Srinivasa Kartikeya. He is from Anantapur. Third rank goes to Bolineni Vishwas Rao. He is from Hanmakonda, Warangal, Telangana. And fourth rank Gajjala Samihena Reddy. He is also from Hyderabad, Rangareddy, Telangana.
and fifth rank Kasa Lahari Ammai, she is also from Hyderabad, Telangana. Sixth rank Kasindala Chaitanya Krishna, he is from Guntur. Seventh rank Nutalapati Divya, she is from Guntur. Eighth rank Kalyanam Rahul Siddharth, he is Siddipet. Ninth rank Tadesina Sai Reddy, he is from Nalgonda. 10th rank Gadde Vidip, he is from Guntur. These are the top 10 ranks in agriculture and pharmacy. Surprisingly, 8 are boys. So then CDs. releasing of CD.